Let's invite our chef Jeevan garu. Okay, మేము వచ్చాము. నేను సచ్చాను. పోయిన సీజన్ వేటకి గాయపడినటువంటి కోయిలలం మనం. ఆ పులుసు ఒక ప్రళయం, ఆ బూందీలు భూకంపాలు, ఆ పూతరేకులు మా గుండెల్లో దిగినటువంటి మేకులు, గూండాల కన్నా కరుడు కట్టినటువంటి బోండాలు. నా నోట్లో కనుక ఫ్యాన్ ఉంటే నాలుకకి ఉరేసుకుని చచ్చిపోతుంది. ఏ చిచి చిచి అలాంటి మాటలు మాట్లాడొద్దు. అసలు ఈసారి వచ్చేవాళ్ళు షడ్రుచులు పంచుతారు. నేను షెడ్డుకి వెళ్ళకుండా ఉంటే చాలు. వాళ్ళు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. ఇంటికి వెళ్తే చాలమ్మా తల్లి. వాళ్ళు నిజంగానే బాగా చేస్తారు. ఎంత అద్భుతమైన డిష్ మీరు చేశారా? మేమే చేసామండి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఏంటి నువ్వు సింగిల్ గానే ఆడతావా? సింహం ఎప్పుడు సింగిల్ గానే ఆడుతుంది. మరి పంది ఎందుకు వచ్చింది? నిన్నే అంటారు అన్న. నన్ను కాదురా, నన్ను కాదురా. నీకు వంట వచ్చా? మీరేంది అంత గంభీరంగా అడుగుతున్నాడు? అలా ఉంటాడు కానీ సున్నితం. భలే నవ్వుతున్నారు. పండు ఎంత హుషారుగా ఉన్నావేంటి? అందమైన అమ్మాయిని పార్ట్నర్ కి ఇస్తే ఎందుకు ఉండదు మేడం? నువ్వెందుకు వచ్చావు? నన్ను నేను చూసుకున్నట్టుంది. ఎవరెన్ని చేసినా కూడా తినేది నేనే. చేసేది మేమే. అదే సౌందర్య, మై డీపెస్ట్ కండోలెన్సెస్ అమ్మా నీకు. ఏంట్రా ఒక్కడనే రమ్మంటే టేబుల్ తీసుకొచ్చావు? నన్ను ఆపడమే బెటర్, లేకపోతే నా ఫ్రేమ్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చావా? నువ్వెందుకు వచ్చావు? చికెన్ బిర్యానీలో చికెన్ ఉండకూడదు అని చెప్తే ఎలా సుమా గారు? అవును, చేతిలో సర్టిఫికేట్ ఏంటి? మెంటల్ సర్టిఫికేటా? ఇందులో ఏముంది? ఎవరిది? నా జీవన్ గారు. గుండరంగా ఉంటది భూమి, వీరయ్యా నా సామి. నీకు జోడీ అవ్వాలి అంటే అతనికి అష్టదరిద్రాలు పట్టి అతని మెదడు మోకాల్లోకి వచ్చిన వాడే నీకు కరెక్ట్. అలాంటి వాడు ఈ దేశంలో ఉన్నాడా? ఈ నేషన్ చూడని కాంబినేషన్ మనం. యాదం రాజుకి కూడా జోడీ కుదిరింది. ఎవ్రీథింగ్ ఓకే. మీరు వెళ్ళండి, మీరు కూడా. సో లెట్స్ స్టార్ట్ కిసాన్ షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే. ఈ రోజు మన వంటకం రవ దోశ. అమ్మా ఇది చూడమ్మా. ఇలా రండి అమ్మా. రవ దోశ అంటే మధ్య మధ్యలో చిన్న హోల్స్ ఉండాలి కానీ హోల్స్ లో దోశ ఉండకూడదు. పెన్నమే మార్చండి ఫస్ట్. పెనం మార్చడం కాదు, వీళ్ళనే మార్చాలి. ఇది మణికొండ దగ్గర లేఅవుట్ ఒకటి కొత్తగా వేసినట్లుంది. ఇది పండు యష్మి కలిపి చేసిన దోశ. అది ఒరే ఏంట్రా క్లబ్ లో ఏదో మందు కలుపుతారు కదా? అది కాదన్నా, ఆయిలా? ఆయిల్ ఇది. ఏదో చాలా ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఏంటా పని? పెళ్లి చేసుకోవాలి. పిల్ల కుదిరి గారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ పెళ్లి ఏదో చెప్తున్నారు,
అవుతున్నారు ఏంటి? అవునా? నేను కనుక్కుంటాను. లేదు, సరే, ఓకే. ఈయన ఎవరికైనా తల్లి అవుతుంది. ఏంటే బాబు ఈయన వల్ల ఎవరైనా తల్లి అవుతున్నారని చెప్తే నేను నమ్ముతాను, కానీ నీకు పెళ్లి అంటే నేను నమ్మను. ఏ పాప దొరికిందని ఇప్పుడు పప్పన్నం పెట్టడానికి ఇక్కడికి వచ్చావు? బాబు షోకి నన్ను పిలిచినప్పుడే నేను డౌట్ പടാൽസിന്റെ. സുധീർ, മേഡം കല്യാണത്തിനെ പറ്റിയിട്ട് നിങ്ങളുടെ അഭിപ്രായം എന്താണ്? അഭിപ്രായമല്ല ഇത് ഓൾറെഡി ഈവന്റ്സിൽ നമ്മൾ കണ്ട പെൺകുട്ടിയാണോ? എന്റെ ഗുരുവായൂരപ്പ, నా చేయి ఇరికిపోయింది, చేయి తీవా. എന്റെ ഗുരുവായൂരപ്പ, എന്റെ ഗുരുവായൂരപ്പ, എന്റെ ഗുരുവായൂരപ്പ, చేయి తీవా. ఆ ఆ అయ్యి బాబు మాస్టారు మాస్టర్. భయ్యా భలే తీసా భయ్యా నువ్వు. ఏదో బాగా ఎక్స్పీరియన్స్. బాబు నీకు దండం పెడతానే స్వామి, మీరు ఉండండి. మిక్సీ మీద మూత ఇవ్వలే మాకు. ఇదిగో సుధీర్, మ్యాజిక్ చేసి మూత పెట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద పర్మిషన్. ఓ అది లేకపోతే నీకు తురవడానికి ఇచ్చారు కదా, అది పెట్టరా దాని మీద. ఇలా పెట్టేసి చేసేయాలి. ఇంట్లో మమ్మీ వాళ్ళు వండుతున్నప్పుడు చూడలేదా? ఇలా పెట్టి కొట్టేస్తుంటారు వాళ్ళందరూ. ఇదే చెప్పడం కాదు, ముందు ఆన్ చేయాలి కిందన. ఏది ఆన్ చేయి. దీనిలో ఏమైనా వేసావా? అరే అసలు ఇంకా పట్టుకోలేదు అప్పుడే స్టార్ట్ చేసేయండి. మరి మూత పెట్టాను, పట్టుకోలేదు. అలర్ట్ ఉండాలి మరి. చంపేస్తారు నన్ను. సుధీర్, మీ మ్యారేజ్ లో మెను ఎలా ఉండాలి? ఒక గ్లాస్ పాలు ఉండాలి, ఆ, ఫ్రూట్స్ ఉండాలి, ఆ. స్వీట్స్ ఉండాలి. అగరబత్తులే వద్దా? సుధీర్, నిన్ను నేను అడుగుతుంది పెళ్లికి మెను ఏంటి? ఓ పెళ్లిగా, సారీ. మీరు శోభనం మేను చెప్తున్నారు. పెళ్లిలో అయినా మనం గ్లాస్ పాలు నుంచే స్టార్ట్ చేద్దాం. ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావు? అలాగే ఏం లేదు మేడం, ఎందుకంటే అమ్మాయి దొరికితే చాలు అని ఉన్నారు ఆయన. జవానానోళ్ళి జాతి రత్నం అనుదీప్ గారు. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? డాబా స్టైల్. డాబాలో ఎక్కువగా ఏం తింటారు? ఒక కట్ చేయండి ఒకసారి. అనుదీప్ గారు, మీరు డైరెక్టర్ కాకపోతే ఏమయ్యేవాడు? అసిస్టెంట్ డైరెక్టర్. మీరు టైం మెషిన్ లో వెనక్కి వెళ్తే ఏ ఏజ్ లోకి వెళ్తారు? స్కూల్. ఎందుకు? అంటే ఎందుకని అడుగుతారు అనుకోలే, ఒట్టిగా చెప్పేసిన నేను. జాతి రత్నాలు వచ్చినప్పటి నుంచి అవును. మీరు రకరకాల చదువులు చెప్పారు. అవునండి, అవును. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ గా. లేదు, హోటల్ మేనేజ్మెంట్ నేను. హోటల్ మేనేజ్మెంట్. సరే మామ, హోటల్ హోటల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చెప్పావా? ఏముంటాయి? హోటల్ మేనేజ్మెంట్ ఎన్ని సంవత్సరాలు? 3. నువ్వు క్రాఫ్ట్ కోర్స్ చేసావు, డిగ్రీ చేసావు? నాది క్రాష్ కోర్స్ నాది, అందుకే 3. సరే మానస్, ఇప్పుడు నువ్వు కూడా దీపికవి. ఓకే ఓకే, రెడీ, యాక్షన్. మానస్ గారు ఏంటండి మీరు? ప్లీజ్, నా వైఫ్ చూస్తుంది, నువ్వు ఇలా బిగే చెయ్యకు ఫస్ట్. మీరేంటి కొంచెం కూడా కోఆపరేట్ చేయట్లేదు? వదలమన్నా కూడా నేను వదలను కదండి. నాకు కూడా నువ్వంటే చాలా ప్రేమ. చూడు, ఇప్పుడు మనం కుకింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఆనియన్ ని మాత్రం కట్ చేయకూడదు. ఆనియన్ ని కట్ చేస్తే నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి, నేను తట్టుకోలేను. హలో, మానస్ ఎంత మాట్లాడు? అది మీకు తెలిసిన మానస్, నాకు తెలిసిన మానస్ ఇలానే మాట్లాడతాడు. అవునా? అవును. వద్దు, క్యారెక్టర్ చేంజ్. ఇది దీపిక కదా? ఆ. కుక్ చేయి మానస్ ఏం చేస్తారని నేను చూపిస్తాను ఈ ప్రపంచానికి. కుక్ చేయి దీపిక, కుక్ చేయి. ఇప్పుడు మానస్ ఏం చేస్తారంటే, దీపిక కుక్ చేస్తుంటే నేను ఎప్పుడూ ఇంత దగ్గరగా రొమాన్స్ చూడలేదు. నాకు భయం వేస్తుంది గురువు గారు. అండు, రుమాలి రోటీ తీసుకొని రా. ఎగరేయాలా? తొడుక్కోరా నువ్వు.
చిన్నప్పుడు మా తాతయ్య నాకు లంగోటి కట్టేటోడు. ఇంత పెద్ద సార్ అచ్చే వేస్ట్ అయిపోయింది సార్. మనం చేసుకుని వస్తున్నాను మేడం. ఏ ఇలారా ఇలారా బండు. మళ్ళీ అదే చేస్తావు మాకు తెలీదా? ఎల్లు. పాపం ఎలా ఉండేవాడు, జాతిరత్నాలు అవన్నీ తీసి ఎప్పుడు ఎలా తయారయ్యాడు ఈ షోకి వచ్చి. ఎట్లా కూర్చున్నాడు, ఆ టోపీ ఏంటి తలకి? ఏంటది? ఏంటి అండి? అది చేతబడి చేసినట్టుంది. ఏందండి? ఎందుకు నవ్వుతున్నారండి? కాదు, బట్టలకి క్లిప్పులు వేసాడు. నాకెందుకు నవ్వు వచ్చిందంటే నేను సడన్ గా ఇటు తిరిగి చూసేసరికి ఇవి ఇలా క్లిప్పులు ఉన్నాయి. ఈయన ఇది రుమాలి రోటీ కాదమ్మా, ఇది టర్కీ టవెల్. టర్కీ టవెల్ ఇదేంటంటే అనుదీప్ చలికి కప్పుకోవడానికి దుప్పటి. పితాజీ తినకుండా బాగుంది అంటున్నారు చూడండి. లస్సీలో ఎవరు పెట్టలేదు, నేను ఎలకలు పెట్టాను మేడం. అది ఘోరంగా ఉంది అనుకొని లస్సీ ట్రై చేస్తే అది అంతకన్నా ఘోరంగా ఉంది. తేజ సౌందర్య అమ్మా చిత్తూరు స్లాంగ్. ఏం టాపిక్ తీసుకుంటున్నారు? పుష్ప. పుష్ప చాలా ఘోరం ఇది. అల్లు అర్జున్ గారు చూస్తే చచ్చిపోతారు. అల్లు అర్జున్ గారు చూస్తే ప్రాబ్లం లేదు, ఆయన ఫ్యాన్స్ చూస్తేనే ప్రాబ్లం. అమ్మే నువ్వు అక్కడ తోస్తా ఉంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మే. నాకు వస్తున్నాయని పోతున్నాయి సామి. కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలో? వద్దు, వద్దా? పెళ్లి వద్దు. పొరపాటున చేసుకుంటే ఎట్లాంటి వాళ్ళని చేసుకుంటావు? ఒక 3 క్వాలిటీస్ చెప్పు. సరే అక్క, నీవు అడుగుతున్నావు అని చెప్తున్నా. ఒకటి, నాకన్నా హైట్ ఉండాలి. ఏ నువ్వు కూర్చో. నేనేం అడిగినా కొనివ్వాలి, నా మాట అంతా వినాలి. అమ్మ వాళ్ళ మాట విని నన్ను తిట్టకుండా, ఇవన్నీ పనులు చేయకుండా నన్ను మంచిగా చూసుకోవాలి. ఇంకా నీ పెళ్ళైనట్టే. యాదవ్ రాజు నీ ఫ్రెండ్, అలాగే దీపిక నీ ఫ్రెండ్. వాళ్ళని పిలిచేద్దామా? ఎస్, పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్ మాధురి అండ్ హరి. సిగ్గు లేదు నీకు అసలు? నువ్వు ఎవరి ఫ్రెండ్ గా వచ్చావు? ఎవరిని ఎత్తుకున్నావు? ఎవరికి ఫ్రెండ్ నేను? యాదవ్ రాజుకి. వీడికి నేను ఫ్రెండా? నేను ఫోన్ చేసి డేట్ బ్లాక్ చేసుకోమని చెప్పి ఎందుకు రా దీపిక హక్ చేసుకునికా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు రాలేదు. ఎవరికి వచ్చావు? మిగతా వాళ్ళందరి కోసం వచ్చా. ఒక్క 2 మాటలు చెప్పు. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ కి వచ్చినప్పుడు వంట ఉండగా టేబుల్ అందేమో అనుకున్నా, కానీ బాగా అందింది. పోరా, నేను అనవసరంగా ఆపినప్పుడు. ఇంట్లో పాపం వాళ్ళ ఆవిడ ఎప్పుడు గిన్నెలు కడమన్నా కడుగుతాడు, అది నాకు చాలా ఎమోషన్ అవుతుంది. రాజు చాలా ఎప్పుడు వంట వండమన్నా సరే వద్దు, వద్దు, పో. ఆవిడ వండను అని అన్నాడు అనుకోండి, వెంటనే చీపురు కడుతూ కుట్టిన వండేస్తాడండి. పోరా. కానీ ఎంత మంచోడంటే ఒకసారి నేను ఒక రోజు ఇంటికి వెళ్తే సింక్ 2 అంట్లు ఉన్నాయండి, 5 నిమిషాల్లో కడిగేశాడండి. ఆవిడతో బాధపడలేక బయట గర్ల్ ఫ్రెండ్ తో తిరిగాడు ఓ రోజు. అరే అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజు అంతా. కానీ ఒకే ఒక సీక్రెట్ ఉందండి, పాప అందరినీ కమెడియన్ అని చెప్పి మోసం చేస్తున్నాడు. నువ్వు స్టెల్లా కలకాలం ఉండాలరా. మళ్ళీ మనం కలుద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ కిసాన్ షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 5, co-presented by Hatsun, co-powered by Freedom Sunflower Oil and Tenali Double Horse Wari TDH Foods and value partner Value Zone Hypermart. Bye bye.